విజయవాడ జనసేన పార్టీ 48వ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ని. ఇప్పుడు పోతిరి మహేష్ గారికి జనసేన పార్టీ తరఫున సీటు కేటాయించాలని మేము ఆయనకి సంఘీభావంగా ఇక్కడ శాంతియుత ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే జనసేన ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరికైనా ప్రజలకి సమస్య వస్తే కనబడేది జనసేన జెండా. మహేష్ అన్న అండా అని చెప్పాను, ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. ఆయనకి సీట్ లేదు అని తెలిసిన ప్రతి మరుక్షణం నుంచి ప్రతి ఒక్కళ్ళు, పెద్దలు, చిన్నలు, పిల్లలు, ముసలోళ్ళతో సహా ఏం జరుగుతుంది ఏంటి, ఈయనకి లేకపోవడం ఏంటి, నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు, ప్రజల్లో కష్టపడుతున్నాడు, ఈయనకి లేకపోవడం ఏంటి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు అడగడం జరుగుతుంది. మాకంటే కూడా ఎక్కువగా వాళ్లే బాధపడడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తికి సీట్ లేకపోతే రేపు పరిస్థితి ఏంటి, మీ సమస్యలు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరితో చెప్పుకోవాలి, ఏం చేయాలని అంటున్నారు. ఇక్కడే కాదు, పశ్చిమ నియోజకవర్గమే కాదు, నిన్నగాక మొన్న మాట్లాడారు గుంటూరులో రజనీ గారు అని లాయర్ గారు, ఆమె కూడా చెప్పడం జరిగింది. గుంటూరులో కానీ విజయవాడలో కానీ సమస్య వస్తే మహేష్ అన్న అనే వ్యక్తి ఉన్నాడు, అర్ధరాత్రి అయినా తలుపు తెరుస్తాడు, అది అవసరమైతే పోలీస్ స్టేషన్ తలుపులు బద్దలు కొట్టుకొని మరి వెళ్ళి సమస్యను పరిష్కరిస్తాడని చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ప్రజలు చాలా అసలు ఏంటి వాళ్ళ ఇంట్లో మనిషికి ఏంటి ఇలా జరిగిందా అనేటట్టుగా ప్రజలంతా చాలా అసలు బాధపడడం జరుగుతుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు, కురుక్షేత్రం కోసం పాంచజన్యం పూరిచ్చారు మోడీ గారు అని. అలాగే ఈ కురుక్షేత్రం ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మీద ఎప్పుడో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభించడం జరిగింది మహేష్ గారి ఆధ్వర్యంలో. ఇలా ఈ కురుక్షేత్ర యుద్ధంలో చాలా పోరాటాలు ఉన్నాం, ఆయన వెనక మేము ఉన్నాము. ఆయన్ని ఇప్పుడు పద్మవ్యూహంలో అభిమన్యులాగా వదిలేయకూడదు, అభిమానంగా దగ్గర తీసుకొని ఆయనకి సీటు కేటాయించాలని చెప్పని మేము ఘంటాబాదంగా ఇక్కడ ఆయన అభిమానులు కానీ, పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ, మహేష్ గారు వెనక ప్రయాణించిన అభిమానులు, జన సైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు.